మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ అక్టోబర్ నెల 2025 మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉంది అంటే మంచి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మాట్లాడేటువంటి మాట కొంచెం జాగ్రత్త, నడిచే నడవడిక, తీరు, ఇవన్నీ వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకొని నేను ఎలా వెళితే బాగుంటుంది, వీళ్ళతో ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక్కసారి, అంటే ఆవేశపూరితమైనటువంటి మాటలు అని కాకుండా, స్వప్రయోజనము కోసము అనేటువంటిది కాకుండా, ఇలా చేస్తే మనము నలుగురికి ఉపయోగపడుతుంది కదా, ఇలా చేద్దామా అని అడిగినట్టుగా మాట్లాడుకొని ముందుకు వెళితే తప్పకుండా వీళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకు. అయితే అర్ధాష్టమము అనేటువంటిది వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభములో రాహువు అనేటువంటిది ఉండేదాని వలన ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలలో దగ్గరి వరకు వస్తుందిలే, నాకు ఆదాయము మేలు జరుగుతుందిలే, ఇంకెలాంటి ఇబ్బంది ఉండదులే, మేము ఇస్తామండి, రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తాం, మీరు రాపోండి అని చెప్తారు. సరే, మనసునాడు పోయేటప్పటికీ ఏదో అనుకున్నాం కానీ రాలేదండి, ఇంకొక 4 రోజులు ఏదో వాయిదా పడేట్టుగా ఉందండి అని చెప్పి స్మూత్గా సరేలే అని చెప్పటం అనేది కూడా జరుగుతుంది గాక. అలా జరిగేటప్పటికీ కొంచెం మానసికమైనటువంటి క్లేశం, సమయానికి డబ్బు రాలేదే అనేటువంటి బాధ అనేది ఉంటుంది గాక. మిగతా విషయాల్లో అంతా కూడా అనుకూలవంతముగా జరుగుతుంది. గ్రహస్థితులు అనుకూలవంతంగానే ఉన్నాయి కాబట్టి మేలు జరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో చిన్న ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉంటాయి, సహజం అవి. అయితే వాటిని భూతద్దంగా చూసుకొని ఇంకా మన జీవితం అయిపోయింది, ఇంకా మనకు లేదు లైఫ్ అని నిరుత్సాహపడిపోయి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. వీళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో, వీళ్ళు మనం ఏదో ఒకటి లేని సర్దుకునేటువంటి తత్వం కాదు. ఏదైతే బ్రాండ్ అనేది ఉంటుందో ఆ బ్రాండ్ వస్తువులే తీసుకోవాలి. ఏదైనా ఒక ఫంక్షన్కు వెళ్ళాలి అని అనుకున్నా, మొన్న చేసుకోండేదే మళ్ళీ ఇవాళ ఎందుకు అంటే కొత్తది ఎప్పటికప్పుడు కొత్తదనముగా కొత్తగా ఉండాలి అనేటువంటి విషయంలో చూసుకుంటారు గాక. అలా చూసుకొని జీవితము ముందుకు వెళ్ళేటువంటి విధానముగానే ఉంటారు వీళ్ళు. అయితే భూములకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఏదైనా స్థిర చరాస్తుల విషయాల్లో చిన్న ఇబ్బంది అనేటువంటిది కలిగి దాన్ని మళ్ళీ గట్టెక్కడం అనేది కూడా జరుగుతుంది. ధనపరముగా రావాల్సినటువంటి ధనము వస్తుంది కానీ నెమ్మదిగా రావటం అనేటువంటిది జరుగుతుంది. ఉరివే రాదనడానికైతే ఉండదు, కొంచెం ఆగి రావటం. ఒక 10 లక్షలు రావాల్సిన చోట ముందు 5, 4 వచ్చి మళ్ళీ ఒక 3 వచ్చి మళ్ళీ మిగిలిండేది రావటం, ఇలా జరుగుతుంది. అలా విడతలుగా జరగటం, ఒకేసారి అనేటువంటిది వస్తే బాగుంటుంది అని వీళ్ళ మనసులో ఉంటుంది. కాకపోతే వచ్చేటువంటిది విడతలుగా రావటం అనేది జరుగుతుంది గాక. అదొకటి చూసుకోవాలి. భూములకు సంబంధించినటువంటి విషయాలలో ఏదో చిన్న మెలిక అనేటువంటిది పడబోతూ ఉన్నది. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలలో విజయము సాధించడానికి దానికి కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ చూసుకుంటారు గాక. కొంత వీళ్ళల్లో లోపల ఉండేటువంటి భావము బయటికి తెలిసేటువంటి విధముగా ఉండరు. లోపల వాళ్ళే పెట్టుకొని జాగ్రత్త పడుతూ ఉంటారు. బయటికి అందరికీ తెలిసే విధముగా కాకుండా మంచి మాటకారితనము, గ్రాస్పింగ్ పవరు, చూడంగానే ఏదైనా దాన్ని ఆకర్షించేటువంటి తత్వము, తద్వారా కష్టపడినటువంటి ద్వారా డబ్బు తెచ్చుకోవటము, ఇలాంటివన్నీ ఒకదానికొకటి లింకుగానే చేసుకుంటారు తప్ప ఎక్కడా ఇబ్బంది అనేటువంటిదైతే ఏమీ లేదు. నిజానికి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగవంతముగానే ఉన్నది. వాళ్ళు కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తే అందువల్ల వాళ్ళకు కూడా అనుకూలవంతముగానే ఉంటుంది గాక.
ఇంటి విషయములో, గృహ విషయములో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది ఉండకపోవచ్చును. అన్ని రకాల యోగవంతముగా ఉండినా మానసికంగా ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది లేదు అనే ధోరణితో ఒక పొద్దప్పుడు లేచి కూర్చోవటము, ఏంటో మనకి ఎటువంటి ప్రశాంతత లేదు, ఎప్పుడు మనం ఇది చేసుకుంటామో ఏమో, జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళగలుగుతామో ఏమో అనేటువంటి ఆలోచనలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి, చెయ్యాలి అనేటువంటి ప్రయత్నము ఉండినా దానికి గతంలో కొన్ని ఇబ్బందులైనటువంటి దాని వలన వెళ్ళలేని వాళ్ళు ఇబ్బంది. ఒకవేళ విదేశాల్లోనే ఉండేటువంటి వాళ్లకు ఏమిటి అంటే అక్కడ కూడా కొంత మానసికమైనటువంటి చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండి తీరుతాయి గాక తప్పకుండా ఉంటాయి. వీళ్ళకు మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. దాని వలన అవి కొంచెం కవర్ చేసుకొని జాగ్రత్త పడడానికి చూస్తూ ఉంటారు వీళ్ళు. ఏది ఏమైనా ఈ అర్ధాష్టమంలో రాహు ఉండేటువంటి దాని వలన చిన్న ఇబ్బంది తప్ప వేరే ఏమి లేదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగానే ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కూడా అనుకూలవంతముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. సంతాన పరంగా ఎలా ఉండబోతుందంటారు గురూజీ? సంతానపరముగా బాగుందమ్మా, ఇబ్బంది ఏమి లేదు. ఎటువంటి ఇబ్బందులు చిన్న చిన్న ఉండినా అవి సర్దుకుంటాయి గాక. సరే గురూజీ, ఈ మాసం అంతా వృశ్చిక రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? ఈ రాశివారు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి, మాకు ఏం చేస్తే బాగుంటుంది, మా జీవితం ముందుకు వెళ్ళగలుగుతాము, మాకు కలిసొచ్చేటువంటి విషయం ఏమిటి, అనేక రంగాలలో అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు మీరు ఆరాధించాల్సినటువంటి దైవము ఎవరు అంటే అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. గురూజీ, మొత్తం మీద ఈ అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పినందుకు ధన్యవాదాలు. జయోస్తు.